నిన్నటి రోజున రక్షాబంధన్ సందర్భంగా ఒక సోదరమణులు అక్కా చెల్లి అన్నదమ్ములు ఎంతో ప్రేమపూర్వక వాతావరణం చేస్తూ రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిన్నటి రోజున కంగలపల్లి మండలం బద్దనపల్లి గురుకులం లోపల తల్లిదండ్రులు కావచ్చు, తమ పిల్లల అన్నదమ్ములు కావచ్చు, రాఖీ కడదామని రాఖీ కట్టించుకుందామని ఆ గురుకులం లోపలికి వస్తే అక్కడ ఉన్న ప్రిన్సిపల్ కావచ్చు, అక్కడ ఉన్న సిబ్బంది కావచ్చు, ఆ తల్లిదండ్రులందరికీ కూడా లోపలికి అలౌ చేయకపోవడంతో, అనుమతించకపోవడంతో ఆ కిటికీల నుంచి ఆ గేటు డోర్ల నుంచి ఆ చేతులను బయటకు పెట్టి సోదరుడు బయట ఉండి ఆ ఒక్క సోదరి క్యాంపస్ లోపల ఉండి ఆ కిటికీ లోపల చేతి పెట్టి తర్వాత డోర్ లోపల చేతులు పెట్టి జైల్లో ఉన్న మాదిరిగా రక్షలు నిన్న కట్టుకోవడం చాలా బాధాకరమైన విషయం. ఈ రాష్ట్రంలో గురుకులాలు కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, కేజీబీలో కావచ్చు, ఈరోజు పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా పండుగ జరుపుకునే పండుగకు ఎందుకు సెలవు సందర్భం అడుగుతా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించాల విషయం పైన ఇది బాధాకరమైన విషయం. వెంటనే ప్రతి పండుగలకు ఏదైతే పండుగలు జరుపుకునే పండుగలున్నాయో ప్రతి పండుగ కూడా ఒక గురుకులం కావచ్చు, కేజీబీలకు సెలవు దినంగా ప్రకటించాలని ఈ సందర్భంగా ఏబీవీపీ ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే నిన్నటి రోజున నిర్లక్ష్యం వహించి వీరైతే సోదరులు కావచ్చు, తల్లిదండ్రులకు కూడా అలో చేయకుండా వాళ్ళ మనోవేదనకు గురి చేసినటువంటి ప్రిన్సిపాల్ వెంటనే సస్పెండ్ చేయాలి, సంబంధిత సిబ్బందిని కూడా సస్పెండ్ చేయాలని ఏబీవీపీ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. వీళ్ళని సస్పెండ్ చేయకపోవడంతో వీళ్ళని ఒక్కొక్కవేళ ఈ 2-3 రోజులు సస్పెండ్ చేయకపోతే తీవ్ర ఆందోళన కార్యక్రమం, తీవ్ర ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు జిల్లా కేంద్రం కలెక్టర్ గారికి ఈ యొక్క విషయం పైన అన్ని విషయాలపైన ఈరోజు మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సార్ కూడా సానుకూల స్పందించారు. ఈ యొక్క సమస్యను వెంటనే పరిష్కరించకుంటే రానున్న రోజుల్లో ఏబీవీపీ ఆధ్వర్యంలో తీవ్ర ఉద్యమాలు చేస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఈ విషయాన్ని మరొకసారి పునరుద్ధరణ కాకుండా చూసుకునే బాధ్యత కూడా అధికారంలో ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.